అందరికీ మరణాత. మోషే సుఖపాస్ దినంలో 35వ రోజు దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 28వ అధ్యాయము 2వ వచనము. అతనికిని అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అలాగే లేవియా కాండం నుంచి 8వ అధ్యాయము 7-9 వచనాలు పట్టించుకుందాం. తర్వాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని ఎఫోదును వేసి ఎఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఎఫోదును బిగించి అతనికి పతకమును వేసి ఆ పతకములో ఉరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఆమేన్. సర్వశక్తివంతుడైన మా పరలోకపు తండ్రి, ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క సేవలో యాజకుడి యొక్క అలంకరణ స్థితిని నేడు మీరు మాతో మాట్లాడుతున్న వారైనందుకు స్తోత్రములు. చదవబడిన వాక్యములు అటువంటి శ్రేష్టమైన స్థితిని పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా వివరించి మరింతగా నీ రాకడకు సిద్ధపడినట్లు నీ కృపను అధికం చేయమని పెండ్లి కుమారుడుగా వస్తున్న యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం మనెల్లరకు తోడైయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ పిల్లలారా, ప్రత్యక్ష గుడారము పరిశుద్ధ స్థలము దేవుడు వారి మధ్యన నివాసముండకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించవాలని సెలవిచ్చి ఉన్నారు. ప్రత్యక్ష గుడారము అందలి భాగాలు మరి మనము పరిశుద్ధ స్థలములోనివి అతి పరిశుద్ధ స్థలములోనివి ధ్యానించిన వారమైన ఆవరణలో చూస్తుంటే బలిపీఠము గంగాళం ఉంటుంది. దేవుని యొక్క మందిరములో పరిచర్య చేసే ప్రధాన యాజకుడు గురించి వారికి వస్త్రాల గురించి మోషేకి దేవుడు సెలవిచ్చాడు. మన వాక్యం యొక్క ముఖ్య హెడ్డింగు ప్రతిష్ఠిత వస్త్రములు లేక దేవుని యొక్క పరిచర్యలో యాజకుని యొక్క పరిశుద్ధ అలంకరణ. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రధాన యాజకుడగు వారి అలంకరణ గురించి దేవుడు తెలియజేస్తున్నారు. చదవబడిన వాక్యములో మరి దేవుని యొక్క మందిరములో సేవలో ఆ యొక్క ప్రధాన యాజకుడి యొక్క వస్త్ర అలంకరణ గురించి మోషేకి దేవుడు సెలవిచ్చిన వారై ఉన్నారు. ప్రతి చిన్న విషయమును కూడా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన సమ్ముఖమునందు నిలిచి ఉండే వ్యక్తి పరిశుద్ధ అలంకృతుడై ఉండవలనని దేవుని యొక్క ఉద్దేశము. అలాగా పరిశుద్ధ అలంకృతుడై ఉండవలనని దేవుని యొక్క ఉద్దేశమైనది. మరి యాజకుడు అంటే ఎవరు? అతడు చేయవలసిన పని ఏమిటి? యాజకుడంటే ఎవరు? అతడు చేయవలసిన పని ఏమిటి? యాజకుడంటే యాచించేవాడు అని అర్థము. యాజకుడంటే యాచించేవాడు, దేవుని ప్రజలకు మధ్యగత్తుగా ఉండి
దేవుని ప్రజల యొక్క విన్నపాలు దేవుని సన్నిధికి తెచ్చేవాడు, యాచించేవాడని అర్థము. మరి అటువంటి యాజకుడు దేవుని సన్నిధిలో ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉండకూడదు. అతడు ఎలాగుండాలంటే అందరికంటే ప్రత్యేకమైన వాడుగా ఉండాలి. మరి దేవుని సన్నిధిలో అతడు ప్రత్యేకంగా ఉండాలని అతని గురించి దేవుడు అతడికి ధరింపచేసే వస్త్రాల గురించి ప్రభు సెలవిచ్చిన వారై ఉన్నారు. యాజకుడు ధరించవలసినటువంటి మొట్టమొదటి వస్త్రం ఏంటంటే సన్న నారతో చేయబడి పైనుండి క్రింది వరకు వేలాడే తెల్లని చొక్కాయ్, నిలువ టంగి. లేవికాండములో మనం చదివాములారా, మొదటిది మరి ఏంటంటే నిలువుటంగి, సన్నని నారుతో చేయబడి పైనుండి కింది వరకు వేలాడే తెల్లని వస్త్రము. తెలుపు దేనికంటే పవిత్రతకు, పరిశుద్ధతకు, నీతికి సాదృశ్యమై ఉన్నది. ఈ తెల్లని నిలువుటంగి ఎవరిని సూచిస్తుందంటే మన రక్షకుడైన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు పులారా మరి విశ్వాసముంచడం ద్వారా పులారా పాపులైన మానవులు ఎలా మలచబడుతున్నారంటే నీతిమంతులుగా మలచబడుతున్నారు. ఈ నిలువుటంగి తెల్లని ఈ యొక్క వస్త్రము ఒకటి పవిత్రతకు, పరిశుద్ధతకు, నీతికి సాదృశ్యం. ఈ తెల్లని వస్త్రం యేసు ప్రభువా అని సూచిస్తుంది. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చదువుతుంటే, రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. యేసు ప్రభువని యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఎవరి మట్టికి వారు తమ నోటితో ఒప్పుకంటే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల ఏం చేయాలంటే, నీ హృదయంలో ఎలాగూ నమ్మికుంచాలంటే దేవుడు యేసుని మృతుల్లోండి లేపాడని హృదయమందు విశ్వసించిన యెడల నీవు ఎలా రక్షింపబడతావంటే, ఒకటి నీ నోటితో యేసు ప్రభు, యేసు దేవుడని ఒప్పుకో. రెండవది నీ హృదయంలో ఏముండాలంటే ఆయనను మృతుల్లో నుండి లేపాడని నమ్మిక ఉంచుము, అప్పుడు నీవు రక్షింపబడదని పౌలు తేటగా సెలవిస్తున్నాడు. యాలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు. అప్పుడు నీతి ఎలా కలుగుద్ది అంటే అతడు హృదయములో విశ్వాసం ఉంచితే, నమ్ముకుంటే. రక్షణ ఎలా కలుగుద్ది అంటే అందరి ఎదుట ఆయన నోటితో ఒప్పుకున్నట్టే. పులారా మరి చూస్తుంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము నీతిమంతులుగా ఏర్పరచబడుతున్నాము. కన్నీటి వలన కానీ, ఉపవాసం వలన కానీ, ప్రార్థన వలన కానీ, శ్రమలు ఓర్చుకోవడం ద్వారా, మరి ఈ లేక సొంత ప్రయత్నముల ద్వారా మనము నీతిమంతులం కాలేం. చాలామంది మా కన్నీటి ప్రార్థన అంటారు, మంచిదే. మరి ఉపవాసం అంటారు, మంచిదే. ఏటి వలన కూడా పులారా మనం నీతిమంతులుగా మలచబడం. నీతిమంతులుగా మలచబడంటే నీ హృదయంలో విశ్వసించాలి. దేవుడు క్రీస్తుని మృతుల్లోండి లేపాడని నువ్వు విశ్వసిస్తేనే నీతిమంతుడిగా మలచబడతావు. మన సొంత ప్రయత్నాల ద్వారా ఎవ్వరు కూడా నీతిమంతుడు ఒకడు లేడన్నాడు పులార పౌలు. ఎవరు కూడా నీతిమంతులుగా మలచబడలేరు. సృష్టికర్తయగు పరమ తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తులో శిలువలో బలియాగము చేయగా ఆయన రక్తం బట్టి మనకు పాప క్షమాపణ కలిగింది. హృదయపూర్వకముగా దేవుని విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా చేయను. ఒకటి పులారా ఆ ప్రధాన యాజకుడి యొక్క మొట్టమొదటి వస్త్రం అంటే
పైనుండి కింద వరకు తెల్లని వస్త్రం నిలువుటంగి. రెండోది చూద్దాం పిల్లారా. ఈ తెల్లని చొక్కాయి మీద మరి ప్రధాన యాజకుడు ధరించిన రెండవ వస్త్రము, ప్రధాన యాజకుడు రెండవ వస్త్రం అంటే నీలి రంగులో ఉన్న నిలువు అంగి. ఏ రంగులో ఉంటుందండి? నీలి రంగులో ఉంటుంది. మరి దీని కుట్టు పని కూడా నీలి రంగులో చేయబడింది. అయితే ఈ అంగి క్రింద భాగాన దాని అంచులకు నీలి రంగు, ధ్రుమవర్ణం, రత్నవర్ణంతో దానిమ్మ పళ్ళు, రెండేసి దానిమ్మ పళ్ళకు మధ్య ఒక బంగారు గంట అమర్చబడ్డవి. ఇది పైనుండి క్రింద వరకు నిలువుటంగి నీలి రంగులో చేయబడింది. దీని యొక్క క్రింది భాగము అంచుకి నీలిరంగు, ధ్రుమవర్ణం, రక్తవర్ణంతో మరి దానిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళకు మధ్య ఒక బంగారు గంట, రెండు దానిమ్మ పళ్ళు మధ్యకి ఉంటుంది ఒక బంగారుపు గంట అమర్చబడ్డాయి. ఇలా ప్రధాన యాజకుడు గుడారములో పరిచయం చేసే నేపథ్యములో మరి ఈ సమయంలో ఏముంటుందంటే అంగీకి యొక్క గంటలు శబ్దం వినబడాలి. అతడు పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు, దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ గంటల శబ్దం ఏంటంటే మరి అతడు పరిచయం చేస్తున్నప్పుడు ఆ శబ్దం వినబడాలి. చూద్దాం, ఇందులో వాడబడినటువంటి మెటీరియల్ని దేనికి సాదృశ్యంగా జ్ఞాపకం చేసుకుందాం. నీలి రంగు పరలోకానికి గుర్తు. రెండు, నీలి రంగు పరలోక రాజ్యానికి సాదృశ్యముగా ఉన్నది. ఈ నీలి రంగు ఈ నీలి అంగీకి కింద అంచున వ్రాలాడుచున్న దానిమ్మ పండ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఈ కింద ఏమన్నాయంటే దానిమ్మ పండ్లు ఉన్నాయి. ఈ దానిమ్మ పండ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే సంఘానికి సాదృశ్యముగా ఉన్నవి. ఇంకోటి చూస్తుంటే మరి రెండు దానిమ్మ పండ్ల మధ్యన ఏముండాలంటే ఒక గంట. ఈ గంటల శబ్దము రక్షణ సువార్త సునాదానికి సంకేతము. ఏంటండి? రక్షణ సువార్త సునాదానికి సంకేతము. పులారా, విశ్వాసి గృహాల్లో నుండి, సంఘాల్లో నుండి రక్షణ సునాదము వినబడుతూ ఉండాలి. విశ్వాసి హృదయంలోను, సంఘములు వినబడాలి, రక్షణ సునాదం వినబడాలి. పుల్లారా, మూడవదిగా తెల్లని వస్త్రం, రెండోది నీలి రంగు కలిగిన నిలువుటంగి. మూడవదిగా చూస్తుంటే ప్రధాన యాజకుని మూడవ వస్త్రం ఏంటంటే ఎఫోదు. పుల్లారా, ఈ ఎఫోదు కూడా 4 రంగులు కలిగి ఉంది. మూడవ వస్త్రం అంటే ఎఫోదు. ఈ ఎఫోదు ఎన్ని రంగులు కలిగి ఉందంటే ఈ వస్త్రంలో 4 రంగులు ఉన్నాయండి. బంగారు తీగలతో అలంకరింపబడింది. బంగారము దేనికంటే పరిశుద్ధతకు, దైవత్వానికి సాదృశ్యము, దేవుని మహిమకు గుర్తుగా ఉంది. యేసు ప్రభువు ఈ లోకములో మానవుల యొక్క మధ్య, మానవుల్లో ఒకనిగా కానీ ఈ లోకములో దేవుని మహిమను వెదజల్లాడు. పుల్లారా, ఈ లోకములో మనుషుడిగా వచ్చాడు, మనుషుల్లో ఒక మనిషిగా ఆయన జీవించాడు. అయితే ఆయన చేసిన ప్రతి పరిచర్య, ప్రతి పని, ప్రతి మాట పరలోకమున దేవుణ్ణి మహిమపరుచినట్లుగా చూస్తున్నాము. ఎఫోదు ఏం సూచిస్తుందంటే వెలుగును సూచిస్తుంది. ఏం చూస్తుందంటే వెలుగును సూచిస్తుంది. పుల్లారా, విశ్వాసులు తమ ఉద్యోగాలలోను, పనిచేసే స్థలాలలోను, వ్యాపారాల్లోను, కుటుంబాల్లోను, సంఘాల్లోను, సమాజంలోను సహనము, మృదుత్వము మన చుట్టూ ఉన్న వారికి కనబడవలను. ఎఫోదు ఏం సూచిస్తుందంటే వెలుగు. మనం ఎక్కడ ఉన్నా కూడా మనలో ఉన్నటువంటి మరి సమాధానము, సాత్వికము, సహనాన్ని, ఓర్పును మనము కలిగి ఉండాలి. పుల్లారా, మరి నిర్గమాకాండము 28వ అధ్యాయము 8-10 వచనాల్లో ఎఫోదు గురించి కొన్ని విషయాలు ప్రభు సెలవిచ్చారు. చదువుదాం. మరియు ఎఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి, దాని పని రీతిగా
ఏకాండమైనదై బంగారుతోను నీల ద్రోమ నాలుగు రంగు బంగారము నీల ద్రోమ రక్తవర్ణము గల నూలుతోను పేనిన సన్న నారతోను కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలుల పేర్లను అనగా వారి జనన క్రమం చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లను 6ను, రెండవ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ఇది ఈ ఎఫోదు సహనాన్ని, మృదుత్వాన్ని సూచిస్తుంది. దేవుని వెలుగు సూచిస్తుంది. 4 రంగులతో చేయబడింది. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే 2 పచ్చలను తీసుకోవాలి. ఒక్కొక్క పచ్చ మీద ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలని వారి యొక్క జననము యొక్క క్రమం చొప్పున ఒక పచ్చ మీద 6 పేర్లను, రెండవ పచ్చ మీద 6 పేర్లను చెక్కవలని దేవుడు సూచిస్తున్నాడు పిల్లారా. దీని అర్థం ఏంటంటే దేవుడు మన సమస్త భారములు తమ భుజముల పైన వేసుకొనగలిగిన దేవుడని చూపిస్తుంది పిల్లారా. ఇటువైపు 6 ఇటువైపు 6 అంటే పిల్లారా ఆయనే సమస్త మన భారమును మోయువాడై ఉన్నాడు అని దానికి సాదృశ్యముగా ఉంది పిల్లారా. ఈ ఎఫోదు చేటుకు ఎఫోదును వేయుటను బంగారు తీగలను తాకిరి. మరి ఈ బంగారు తీగలను తీయడానికి బంగారాన్ని మొదటగా ఏం చేయాలి? అది వేడి చేయాలి, కాల్చబడాలి. రెండోది సుత్తుతో కొట్టబడాలి, అది సాగబడాలి. ఇనప రంధ్రాలు కలిగిన చట్రంలో దీని బంగారు తీగల్ని సాగ కొడతారు. మరి ఆ ఊచల గుండా, ఇనప ఊచల గుండా, మరి ఆ ఇనప రంధ్రాల గుండా బంగారు పూచల్ని ఏం చేస్తారంటే లాగినప్పుడు అది సాగుతుంది. ఒక చిన్న రంధ్రము ద్వారా వచ్చు బంగారు తీగతో ఎఫోదును నేత పనిగా చేయవచ్చును. అనేక రంధ్రముల ద్వారా లాగబడిన బంగారము ఎఫోదును నేయగలిగిన తీగలుగా మారినట్లు విశ్వాసులు శ్రమల శోధన ద్వారా పోని ఎడల మనము క్రీస్తుని పోలిన వారము కాము పిల్లారా. అక్కడ ఎఫోదుకి బంగారు నేత పనిగా చెయ్యాలి. అంటే చూడండి, మీకు అర్థం అవడం కోసం ఒక 2 కాసులు ఏమవుద్దంటే మెళ్ళో స్త్రీకి తాడవుద్ది. ఆ తాడు అనేక తీగల కింద సాగొడతారు. అంటే బంగారానికి ఉన్న గుణం ఏంటంటే అది ఎంత లెక్కైనా సాగుద్ది. ఆ బంగారాన్ని మరి కాల్చి సుత్తుతో కొట్టి ఈ యొక్క ఇనప చట్రముకి రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో బంగారము ఊచగా అంటే సాగేలాగా లాగుతారు. అలాగ లాగింతో దాన్ని తయారు చేయాలి పిల్లారా. మరి చూస్తుంటే మరి ఈ బంగారు తీగలు పిల్లారా మరి ఎఫోదును నేయగలిగిన తీగలుగా మారినట్లు మనము క్రీస్తుకి పోలిగ్గా సాదృశ్యంగా ఎలా మారుతామంటే శ్రమల ద్వారా, శోధన ద్వారా మనలో ఉన్న మస్టుని ఆయన కాల్చి ఆయన వాక్యముతో మనల్ని కొట్టినప్పుడు మనము కూడా ఈ ఎఫేదులో తీగలు ఎలాగ బంగారు తీగలతో వచ్చినాయో పిల్లారా క్రీస్తుకి సాదృశ్యంగా మనము నిలుస్తున్న వారమైన, ఒకవేళ అలాగ రాకపోతే క్రీస్తుని పోలిన వారం కానే కాము పిల్లారా. మరి ఇంకోటి, దేవుడు ప్రధాన యాజకుడి యొక్క వస్త్రాలంకరణలో ప్రతిష్ఠిత అలంకరణలో ఊటి పైనుంచి కింద వరకు తెల్లని వస్త్రము, రెండోది నీలి రంగు నిలువటంగి, మూడోది ఎఫోదు. ఇక్కడ చూస్తుంటే ప్రధాన యాజకుడు పిల్లారా నిర్గమాకాండం 28వ అధ్యాయం 15-20 వచనాల్లో రాయబడి ఉంది. మరి ప్రధాన యాజకుడు తన రొమ్మున ఒక న్యాయ విధాన పతకమును ధరించేవాడు. రొమ్మునే న్యాయ విధాన పథకము ధరించేవాడు. ఈ పథకము ప్రధాన యాజకుడు ధరించిన వస్త్రములో అతి సుందరమైనది. మరి ఈ పతాకమునకు
కూడా ఎఫేదులో వాడిన నీల, ధ్రుమ, రక్త వర్ణములు సన్న నారతో పేనిన చేయబడినవి వాడబడును. ప్రపంచంలో అత్యంత విలువైన 12 రాళ్ళు పతాకములో పొదగబడును. ఆ రాళ్ళపై కూడా ఇశ్రాయేలు యొక్క 12 పేర్లు చెక్కబడి ఉన్నవి. ఈ ప్రధాన యాజకుడు పిల్లారు ఎవరికి సాదృశ్యంగా అంటే మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉన్నాడు పిల్లారా. మరి ఈ యొక్క మన ప్రధాన యాజకుని యేసుక్రీస్తు స్వామికి మనలో ప్రతి ఒక్కరి పేరు కూడా తెలుసు. మన పేరు కూడా ఆయనకి తెలుసు. ప్రతి ఒక్కడి పేరు ఆయన హృదయములో ఉన్నది. అంతేకాదు యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొందిన వారి పేరు ఎక్కడ రాయబడినంటే గొర్రెపిల్ల శివ గ్రంథములో రాయబడి ఉన్నది. అంటే ప్రధాన యాజకుడు ధరించిన న్యాయ విధాన పథకము దేనికి సాదృశ్యంగా ఉందంటే జీవ గ్రంథానికి సాదృశ్యముగా ఉన్నది. ఐదవదిగా చూస్తుంటే ప్రధాన యాజకుడు ధరించినటువంటి తెల్లని తలపాగా మీద ఏమని ఉంటుందంటే యెహోవా పరిశుద్ధుడు అని బంగారు రేకు అమర్చబడి ఉన్నది. నిర్గమకాండము 28:36 వచనంలో కనబడుతుంది పిల్లారా. చదువుదాం. నిర్గమకాండం, మరియు నీవు మేలిమి బంగారు రేకును చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండినట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపు ఉండవలను. పిల్లారా, ఆయన తెల్లని పాగా మీద ఏముండాలంటే యెహోవా పరిశుద్ధుడు. దాన్ని ఎలాగంటే బంగారు రేకుతో అమర్చబడి ఉన్నది. ప్రధాన యాజకుని తలపాగా యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచము అను రక్షణను స్థిరస్థానమును సూచిస్తుంది. ఎఫెసీ 6:14-12 పిల్లారా. ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం జరిపే యాజకుడు మామూలు మానవుడే కనుక తన తలపాగా మీద యెహోవా పరిశుద్ధుడు అనే మాట ధరించి పరిశుద్ధులైన దేవుని సన్నిధిని అడుగు పెట్టవలను. మామూలైన వ్యక్తిగా వెళ్ళకూడదు, సామాన్యంగా వెళ్ళకూడదు. ఎలాగ వెళ్ళాలంటే అతడు నిలువస్త్రం వేసుకోవాలి, నీలపు నిలువుటంగి దానిమ్మ పండ్లతో గంటలతో ఉన్నది ఎఫోదు ధరించాలి. దానికి 2 లేత పచ్చలు ఉంటవి. తర్వాత అతనికి ఏంటంటే మూడోది రొమ్మున మరి ఒక న్యాయ విధానము సూచించే పతాకం ఉండాలి. ఐదవదిగా చూస్తుంటే ఆయన శిరస్సు మీద తలపాగా యెహోవా పరిశుద్ధుడు ఉండాలి. అంటే దేవుని మందిరంలో పరిచర్య చేసే ప్రధాన యాజకుడి యొక్క ప్రతిష్టా వస్త్రాలు, అలాగే అతడు పరిశుద్ధ అలంకరణ కలిగి ఉండి దేవుని సన్నిధికి వెళ్ళాలి. చివరిగా చూస్తుంటే ఒక మాట ఉరీము తుమీము పులారా. మరి న్యాయ విధాన పథకములో ఉరీము తుమీము అని 2 రాళ్ళు ఉన్నవి. అవి ఏమిటో ఇంతవరకు ఎవరికిని తెలియలేదు. అవి ఒక మర్మముగా ఉన్నవి. అవి దేవుడు ప్రత్యక్షపరిచిన మర్మమైంది. ఈ రాళ్ళు సహాయముతో ప్రధాన యాజకుడు దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. ఏం తెలుసుకున్నంటే ఉరీము తుమీము ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. ఎవరి నిమిత్తమైనను ఏ సందర్భములైన ఎటువంటి సమయమందును ఈ రాళ్ళు సహాయముతోనే దేవుని చిత్తాన్ని కనుగొనేవాడు. ఎవరండి? ప్రధాన యాజకుడు. ఈ రాళ్ళు పనిచేసే విధానం ఎల్లప్పుడూ మర్మముగానే ఉన్నది. ప్రధాన యాజకుని వస్త్రాల్లో ఈ రాళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. అవి ప్రధాన యాజకునికి మాత్రమే కనబడేవి. పాత నిబంధన కాలములో దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గము ఏంటంటే ఉరీము తుమీము. నేడు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే నీవు ఏకాంత స్థలము చేరు, మోకాళ్ళ మీద ఉండము. దైవజనుడు 7 మెట్లు గురించి సన్నిధిలో 7 మెట్లు, ఆ మెట్లు ప్రకారము
నీవు నడిస్తే, నీవు కనిపెట్టు సమయమందు దేవుని చూడగలవు, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలవు. అంటే ఈ పాత నిబంధనలోని ఈ ఉరీము తుమీము అన్నది పిల్లారా ఆ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నట్లుగా చూస్తుంటాం. ఈ యెహోషువ కాలంలో అతనికి అపజయమంటూ లేదు కానీ ఒక్క పర్యాయం ఏం జరిగిందంటే వారు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఓడిపోయారు. అందుచేత ఎందుకు ఓడిపోయామని విచారణ చేయడానికి ప్రధాన యాజకుడైనటువంటి ఎలియాజరు దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క చిత్తాన్ని మరి తెలుసుకున్నాడు. ఎవరి ద్వారా ఓడిపోయామని. యెరికో పట్టణం శపింపబడింది. ఆ శపింపబడిన పట్టణంలో దేన్ని ముట్టుకోకూడదంటే యోధా గోత్రుడు ఆఖాను ఏం చేశాడంటే మరి ఆ యొక్క శపింపబడిన దానిలో తెచ్చుకున్నాడు కాబట్టి అందు నిమిత్తము దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం బట్టి వారు ఓడిపోయారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి పిల్లారా ఈ ఉరీము అలాగే ఈ తుమీమును ఉపయోగించినట్లుగా చూస్తుంటాం. ఈ ఉరీము తుమీములు ఆ వెలుగు సత్యములైనవి పిల్లారా. అందుకని కీర్తనకారుడైన దావీదు పిల్లారా 43:3 అంటాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. ఈ ఉరీము తుమీము ఏమైనంటే ఒకటి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని యొక్క ఆలోచన ఎరగడానికి. ఏమనంటే ఒకటి వెలుగైంది, సత్యమైంది. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. పిల్లారా ఒకటి నిలువ తెల్లని వస్త్రము, రెండవది నీలుపు రంగు నిలువ టంగి అంచున నీలి రంగు, అలాగే దానిమ్మ పండ్లు దాని మధ్యన గంట, మూడోది ఎఫెదు, నాలుగోది పిల్లారా న్యాయ విధాన పథకము రొమ్ము మీద ఉండాలి, నుదుట బంగారు రేకుతో యెహోవా పరిశుద్ధుడని. మరి ఆ ఎఫెదు ధరించిన దాని మీద ఏమన్నారంటే ఉరీము తుమీము, దేవుని చిత్తం తెలుసుకుంటా ఆయన వెలుగులోను ఆయన సత్యంలోనూ నడిచి దేవుని మహింపరుద్దాం. మరి దేవుని సన్నిధిలో పరిచర్య చేసే ప్రధాన యాజకుడు ప్రత్యేక పరిశుద్ధ అలంకరుడై ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను గురించి నీ ఆత్మ సహాయం దయచేసి నేటి దిన వర్తమానం అందిస్తున్నాం. మీరే మహిమా కీర్తి పొందమని యేసు నామమున పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఆయన రాకడ పరిణ సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ మరణాత.